ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శుక్ర సంచారం వల్ల 2 రాశుల వారికి కష్టంగా ఉండబోతుంది. అది ఎప్పుడుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆనందానికి, ఆహ్లాదానికి, సంతోషాలకు, ప్రేమ అనురాగాలకు సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు శుక్రుడిని. మరి ఈ శుక్రుడు ఈ నెలలోనే అంటే 28వ తేదీన తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి మధ్యాహ్నం 3:36 సంచరించబోతున్నాడు. అంటే శుక్రుడి యొక్క రాశి వృషభ రాశి. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రుడు ఇలా సంచారం చేయడం వల్ల 12 రాశులపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అయితే వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు చాలా సౌకర్యవంతమైన సానుకూల ఫలితాలను పొందబోతున్నారు. అయితే ఇందుకోసం మీరు కొన్ని నియమాలను కూడా పాటించవలసి అవసరం ఉంది. మరి మిగిలిన 12 రాశుల వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు పొందాలంటే కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ముందుగా మనం ఒక్కొక్క రాశిగా చూసుకుంటే మేషరాశి. శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి విశేష ఫలితాలు ఉన్నాయి. ఈ సంచారం ఫలితంగా మీ మాట తీరులో చాతుర్యం పెరుగుతుంది. ఇది ఇతరులను మంత్రముగ్ధులను చేస్తుంది. మీరు ఈ సమయంలో కొత్త వస్తువులు, ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి కూడా ఉంది. ఇక వృషభ రాశి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ సంచార సమయంలో మీ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. కాబట్టి మీకు ఎక్కువగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఇదివరకు మీ ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతే. అయితే మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహార నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఆకస్మికంగా విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల మీకు ఆర్థిక కష్టాలు ప్రారంభమవుతాయి. అయితే మీ రాబడి కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఖర్చులను తట్టుకొని నిలబడగలరు. విద్యార్థులకు విజయం లభిస్తుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. మీ రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు కూడా మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఉద్యోగులకు ఉన్నత అధికారులతో మంచి సంబంధాలు మెరుగవుతాయి. మొత్తంగా మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఇక సింహరాశి. ఈ రాశి వారు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. మీ పని తీరు వల్ల మీకు సమాజంలో మంచి గౌరవం మరియు గుర్తింపు లభిస్తుంది. అయితే మీరు కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉండబోతుంది. మీ తోబుట్టువులు సహాయ సహకారాలు అందిస్తారు. ఇక కన్య రాశి. ఈ రాశి వారి శుక్ర సంచారం వల్ల ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అంతేకాదు ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. మీ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొనే అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో మీరు కొత్త స్నేహితులను కలుసుకోబోతారు. ఇక తులారాశి. తులారాశి వారికి శుక్ర సంచారం వల్ల ఈ రాశి వారికి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. మీరు విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫలితాలను పొందబోతున్నారు. మీ వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉండబోతుంది. మీ కుటుంబంలో ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. మీ పనుల్లో కూడా సానుకూలంగా ఉండబోతుంది. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృషభ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండబోతుంది. మీ బంధంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలను తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారులకు అత్యంత అనుకూలంగా సమయంగా ఉండబోతుంది. మీ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీ రాబడి కూడా తగ్గిపోతుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. మీకు ఆర్థిక భారం పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు కూడా మీపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ఫలితాలను పొందుతారు. ఇక మకర రాశి. ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతులు కూడా మెరుగవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో మీరు మంచి మార్గంలో పయనిస్తారు. ఉద్యోగులు కూడా మంచి ఫలితాలను అనుభవిస్తారు. వ్యాపారులకు అత్యంత అనుకూల సమయంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు కొత్త ఇంటిని నిర్మించుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మీరు కొత్త వాహనం కొనుగోలు చేయవలసిన అవసరం కూడా ఉంది. మీ కుటుంబంలో కూడా ఆనందకర వాతావరణం చోటు చేసుకోబోతుంది. మీ పనిలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మీరు చాలా ఉత్సాహంగా ఉండబోతున్నారు. ఇక మీన రాశి. ఈ రాశి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మీకు ప్రయాణాలు కలిసి వస్తే దీనివల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. మీరు కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. సో ఫ్రెండ్స్, మరి శుక్ర రాశి వల్ల మరి 12 రాశుల వారికి చాలా లాభాలునే, అలాగే 2 రాశుల వారికి ఇబ్బందికరంగా అయితే ఉన్నాయి.
సో ఫ్రెండ్స్, మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, మరి శుక్ర రాశి వల్ల నష్టమా లాభం అంటే లాభం ఉంది, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఈ నెల 28వ తేదీన వృషభ రాశిలోకి, అంటే శుక్రుడి యొక్క రాశి వృషభ రాశి 3:36 ఆ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఖచ్చితంగా ప్రభావం 12 రాశులపైన ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.